హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నెల్లూరు లక్ష్మిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటాను. అయితే ఇవి ఉసిరికాయలు కేజీ తెచ్చారు. కేజీ ఇవి పావు కేజీ దాకా ఉంటుంది అల్లము. ఇదంతా కరివేపాకు అనమాట. కడిగి పెట్టేసుకున్నాను, అన్నీ కడిగి పెట్టేసుకున్నాను. ఇది కడగలేదనుకోండి, కాయలుగా ఉన్నప్పుడే కడిగేసి అన్నీ తరుక్కున్నాను. పచ్చగా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంకా నేను తరిగేసి బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి కొంచెం కలరు మారాయి ఇవి. ఇప్పుడైతే నేను ఈ మూడింటిని మిక్సీకి వేసుకొని రసం అయితే తీసుకొని మీకు అప్పుడు మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ శ్రీదేవి సిస్టర్, మీరు చెప్పినట్టే నేను ఫాలో అవుతున్నాను. నాకైతే 3-4 డేస్కి రిజల్ట్ వచ్చింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సిస్టర్. ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఫాలో అవ్వండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. శ్రీలు టీవీ ఛానల్లో కానీ జాయిన్ అయితే ఇలాంటి టిప్స్ బోలెడు దొరుకుతాయి మనకి. ఆ సిస్టర్ చాలా చాలా మంచి మంచి టిప్స్ చెప్తారు, మంచి విషయాలు చెప్తారు. ఒకసారి చూసి నచ్చితే ఛానల్ కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. నేనైతే చాలానే నేర్చుకున్నాను సిస్టర్ని చూసి. మనకి హెల్త్ టిప్స్ అయితే ఏమి, ఇంకా మానసిక ఒత్తిడి టిప్స్, దాని గురించి అన్నీ చాలా బాగా చెప్తున్నారు. నేనైతే కేజీ ఉసిరికాయలకి జ్యూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నాకు, మా చిన్నమ్మాయి వాళ్ళకి, మా పెద్దమ్మాయి వాళ్ళకి కూడా ఇచ్చాను. వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. మీరు కూడా ఫాలో అయితే మంచిది ఫ్రెండ్స్. అన్నిటికీ జుట్టు పెరుగుదల, ఇమ్యూనిటీ పవరు అన్నిటికీ చాలా మంచిది. అందులో ఉసిరికాయలు, కరివేపాకు, అల్లం అంటే నేనే పెట్టాను పేరు, త్రిశక్తి పవర్ జ్యూస్ అని. ఎలా ఉంది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. పేరు చాలా బాగుంది కదా. మూడు తీసేదేమీ లేదు. మూడు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. కరివేపాకు అయితే ఏమి, ఉసిరికాయలు, అల్లము. ఇంకా నేనైతే నిమ్మకాయ వేసుకుంటే మంచిదేమో అనుకుంటున్నాను, కానీ నేనైతే నిమ్మకాయ వేసుకోలేదు. జ్యూస్లో వేసుకునేటప్పుడు మనం గోరువెచ్చని వాటర్లో ఐస్ క్యూబ్స్ చేసుకుంటాం కదా, ఐస్ క్యూబ్స్ అయినా చేసుకోవచ్చు, ఇలా బాటిల్కైనా పోసుకొని మనం కొంచెం హాట్ వాటర్లో అయినా పోసుకోవచ్చు. నేనైతే ఐస్ క్యూబ్స్లో పోసాను, ఐస్ క్యూబ్స్ బాక్స్లో పోసాను. మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా సిస్టర్ లైవ్లో అయితే న్యూట్రిషన్ గురించి డాక్టర్స్ కూడా వస్తారు చెప్పేదానికి. ఆయుర్వేదం డాక్టర్ అయితే జానకిరామయ్య గారు అని ఉన్నారు, చాలా మంచివారు. అసలు మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఆయనకి ఫోన్ నెంబర్తో సహా ఇస్తున్నారు. అన్నీ వివరంగా చెప్తారనమాట డాక్టర్ గారు. అది ఫ్రెండ్స్. ఇంకా పిల్లల ఫుడ్ గురించి రోజుకి ఒక్కొక్క కాన్సెప్ట్ అనమాట లైవ్లో. చాలా బాగుంటుంది లైవ్. చూడండి, నేను అదంతా తీసేసాను కదా, పిప్పిని కూడా పారాయడానికి గొప్పలా. అందులో కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నోట్లో వేసుకొని చూశాను, ఫ్లేవర్ అయితే ఇంకా ఉంది. అందుకని దాన్ని కూడా ఉపయోగించుకుంటున్నాను. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.